ప్రైజ్ లార్డ్. దేవుని నామకు మహిమ కలుగును గాక. ఈ దినము సహోదరులు కూడికి వచ్చిన సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న సహోదరులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము దేవుడు మన ధ్యానం కొరకు ఇచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. అందరం చదువుకుందాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటలను ఉండెదవు. మరొకసారి చదువుకుందాము. లాస్ట్ 2 వచనాలు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదము. దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన సర్వోన్నత నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. యేసుక్రీస్తు నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ దినము నాయన తండ్రి, మా ఎడల నూతనముగా నాయన నీ వాత్సల్యత నుంచి నాయన మమ్మల్ని అందరినీ సజీవంగా ఉంచి నాయన నీ సన్నిధికి నడిపించారు. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపే నాయన తండ్రి ప్రభా. నాయన అనుదినము నాయన మీ సన్నిధిలో మేము ఉండటకు మాకు సహాయం చేస్తున్నందుకే వందనాలు తండ్రి. ఈ దినము కూడా మమ్మల్ని క్షేమంగా ఉంచి మీ సన్నిధికి నడిపించారయ్యా. అందుని బట్టి వందనాలు తండ్రి. మీ వాక్కు చేత నాయన మమ్మల్ని బలపరచాలని తండ్రి, మాకు మరి సహోదరులుగా కూడుకొని మిమ్మల్ని మహిమపరచుటకు నాయన, మిమ్మల్ని గణపరచుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన దినమును బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ దినము నాయన మీరు మాతో ఏం మాట్లాడాలి ఉన్నారో నాయన తండ్రి, మేము ఏం ధ్యానించాలని కోరుకుంటున్నారో తండ్రి, మీరు మాతో మాట్లాడండి తండ్రి ప్రవ్వా. నిష్ప్రయోజకాన్ని నన్ను మరుగుపరచండి ప్రవ్వా. ఆత్మతో నింపండి ప్రవ్వా. మీరు మాట్లాడండి ప్రవ్వా. నేను కాదు నాయన, నేను వట్టి దాన్ని ఖాళీ దాన్ని ప్రవ్వా. మీరు నన్ను నింపండి. మీరే నా నోటి మాటగా ఉండి మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి నాయన, కనికరించండి నాయన, దయ చూపించండి నాయన తండ్రి. మీరే సహాయపడుతూ రమ్మని. మేము ఏ అవసరతలతో వచ్చామో నాయన తండ్రి, మా హృదయాలు ఏ కలవరాలతో వచ్చామో తండ్రి ప్రభా, ఏమి మీ ఎడల ఆశించి మీ సన్నిధికి వచ్చామో తండ్రి ప్రభా, ఆ వాక్యాన్ని మాకు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ మందిరంలో సమస్తము సమృద్ధి కలిగిన జీవితం మాకు దయచేస్తారని తండ్రి. సమస్త సర్వ సంపదలు మీ దగ్గర నిక్షేప్తములైనాయి తండ్రి ప్రభా. ఎంతో ఆశతో మిమ్మల్ని కనిపెట్టుచుండగా మాతో మాట్లాడండి. మాకు సహాయం చేయమని వేడుకుంటూ మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో నా ఈ చిన్ని ప్రార్థన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండేదవు. ఇక్కడ 2 వాక్యాలు ఒక వచనంలో మిళితమై ఉన్నాయి. నీవు నీరు కట్టిన తోట, ఇంకొకటి నిత్యము ఉబుకుచుండు నీటి ఊట. మనము నీరు కట్టిన తోట అంటే సమృద్ధి అయిన జీవితము. ఒక తోట ఫలించాలి అంటే, ఫలభరితమైనదిగా ఉండాలంటే నీరు ఎంతో అవసరము. అవునా? మనకి ఒక సమృద్ధిగా ఒక చోటకు మనం చూసామంటే, ఒక తోటలో మంచి ఫలములు పండి మన కాయలకి ఎంతో, మన కన్నులకి ఎంతో ఇంపుగా సమృద్ధిగా అందంగా ఉన్నాయంటే అక్కడ నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. సో ఆ నీరు కట్టిన తోట వలె మనం ఉండాలని, అంటే మన జీవితం కూడా ఆ రీతిగా ఫలించాలని ఇక్కడ దేవుని వాక్యము మనకి చెప్పబడుతూ వస్తుంది. మనలో ఆ నీరు అనేది మరి ఏంటని చూస్తే మనకి అది నీరు అనేది ఏంటంటే వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారైన ఆ వాక్యమే ఆ నీరు కదా. మనకి కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు, అతడు నీటి కాలువలో ఎవరో నాటపడితే ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండు. అంటే అక్కడ నీటి కాలువన అతను నాటబడుతున్నాడు. ఎప్పుడు అది నాటబడుతుందంటే వాక్యం అనేది మన జీవితంలో ఉన్నప్పుడు. మరి 2వ వచనంలో చూస్తే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అంటే ప్రతిదినము అనుదినము వాక్యం అనే నీరు మన జీవితాల్లో ఉన్నప్పుడు మన జీవితము ఎప్పుడు నీరు కట్టిన తోట వలె ఉంటుంది. అంటే మనం ఫలించాలి. ఏలాగా మనం ఫలిస్తామన్నప్పుడు ఏంటంటే, యేసుప్రభువు వారు చెప్పేది ఏంటంటే, వాక్యం అనేది మీ జీవితాలు ఉన్నప్పుడు, అంటే ఆత్మీయంగా మనం బలపడాలంటే మనకి యేసుప్రభువు వారైన వాక్యము మన జీవితాల్లో ఎప్పుడు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం ఫలించాలి. మన జీవితాలు ఫలభరితం అవ్వాలంటే ఆ వాక్యం అనేది మన జీవితాల్లో ఉండాలి. యోహాను 15వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచబడును. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం బహుగా ఫలించాలని ఎవరు కోరుకుంటున్నారు? తండ్రి కోరుకుంటున్నాడు. అందువలన ఆయన మహింపరచబడతాడంట. మనం ఫలించడం వల్ల ఆయన ఎంతో మరి మహింపరచబడతాడు. అలాగే ఇంకొక వాక్యం కూడా చూసుకుంటే అదే అధ్యాయంలో చూసుకున్నప్పుడు మనం మరి ఎక్కువగా ఫలించాలని 15వ అధ్యాయము మీరు మరి ఎక్కువగా ఫలించవలెనని 2వ వచనం నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలని. మనము ఫలించాలి మరి ఎక్కువగా. మనలో ఉన్న ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలంటే మనలో ఉన్న పనికిరాని తీగలను మరి తీసివేయాలని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఫలించని తీగలు అంటే మనలో కొన్ని మనం జయించలేని మరి ఎన్నో బలహీనతలు ఉంటూ వస్తాయి. మనం వాటిని జయించలేము. కానీ వాక్యం అనేది మన జీవితాల్లో ఉంటూ యేసుప్రభు వారి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసినప్పుడు మనలో ఉన్న పనికిరాని తీగలను ఆయనే తీసివేస్తాడు. ఆయనే తీసివేసి మనల్ని జయించే వారిగా చేస్తాడు. అంతే కదా. మనం జయించే వారిగా ఎల్లప్పుడూ ఉండాలంటే వాక్యం అనేది మన జీవితాల్లో ఉండాలి. అంటే వాక్యం అనే నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. ఒక నీరు ఒకే చోట ఉండిపోకుండా ప్రవహించే చోట, ఒక ప్రవహించే నీరు ఒక తోట పక్కనున్న ఒక చెట్టు పక్కన మరి నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ చెట్టు ఫలిస్తుంది, అలాగే ఆ తోట కూడా ఫలిస్తుంది. అలాగే మనలో కూడా ఆ ప్రవహించే వాక్యము నీరు అనేది మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం కూడా అదే రీతిగా మరి మన జీవితాలు కూడా ఎంతో ఫలభరితంగా చూస్తూ ఉంటాం. మనలో కూడా ఆత్మీయ ఫలములు మనం చూస్తూ ఉంటాం. మనమే కాకుండా మనలో ఉన్న ఆత్మీయ ఫలములు ఇతరులు చూసేవారంగా కూడా మనం ఉంటూ ఉంటాము. మరి అలాగ ఒక స్త్రీ గురించి మనం ఈ దినము ధ్యానిద్దాము. తన జీవితము ఎండిపోయిన స్థితిలో ఉంది, మోడుబారిన స్థితిలో ఉన్న తన జీవితాన్ని యేసుప్రభు వారు ఏ రీతిగా అయితే మరి ఫలభరితంగా చేస్తూ వచ్చారో మనము ఒక స్త్రీ గురించి ఈ దినము కొంచెం సేపు మరి యోహాను సువార్త దయచేసి క్షమించండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఈ స్త్రీ అందరికీ తెలిసిన స్త్రీని, సుపరిచితురాలు ప్రతి ఒక్కరికి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ గురించి మనకు చాలా మందికి తెలుసు. మనకి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది స్త్రీలు పేరు అయితే రాయబడలేదు. వారికి మరి ఊరిని బట్టి కానీ లేకపోతే ఆ జాతిని బట్టి కానీ వారిని పిలుస్తూ వచ్చారు. మరి నినివే పట్టణస్తురాలని, సమరయ స్త్రీ అని, సురుఫెనెక స్త్రీ అని చెప్పి మరి అలాగే ఎంతోమంది స్త్రీల పేరు అయితే అక్కడ రాయబడలేదు. కానీ వారు ఆ పట్టణాన్ని కానీ వారి జనాంగాన్ని కానీ వారు మరి ఎంతో మరి వారి జనాంగాన్ని కూడా ఎంతో మరి దేవుళ్ళలోకి నడిపించిన వారుగా ఉన్నారు. ఒక ఎవాంజలిస్టులుగా వారు ఉంటూ ఉన్నారు. కనుక వారిని ఆ పట్టణం పేరుతో లేకపోతే ఆ వారి జాతి పేరుతో వారిని పిలువబడుతూ వస్తున్నారు. అలాగే ఈ స్త్రీ పేరు కూడా ఆమె ఏమి రాయబడి ఉందంటే సమరయ స్త్రీ. 7వ వచనంలో మనం చూసుకుంటే 4వ వచనంలో ఇక్కడ మనం చూసినప్పుడు యేసుప్రభు వారు సమరయలోని సుకారను ఊరికి వచ్చారు. అక్కడ ఆయన యోసేపుకి ఇచ్చిన కుమారుడైన యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వల్ల అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. ఆయన 7వ వచనము. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. సమరయ స్త్రీ ఒకతే, ఎవరని తెలియదు కానీ మనకు ఆమె ఒక సమరయ స్త్రీ అని మాత్రం చెప్పబడుతుంది. ఆమె దేనికోసం అక్కడికి వచ్చిందంటే ఆ బావి దగ్గరికి నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చింది. అక్కడ యేసుప్రభు వారు అక్కడ ఉన్నారు. ఆయన ఆమెని దాహమునకిమ్మని ఆయన అడుగుతూ ఉన్నారు. అయితే ఆ సమరయ స్త్రీ 9వ వచనం చూసుకున్నట్టయితే ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఆ సమరయ స్త్రీ మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఆమె ఏ రీతిగా గుర్తిస్తుంది? ఇక్కడ యూదుడవైన అంటే ఆయనని మొదటిగా ఆమె ఒక యూదుడుగా గుర్తిస్తూ వస్తుంది. యూదుడవైన నీవు సమరయ స్త్రీవైన నన్ను దాహమునికిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమరయులు ఎవరు, యూదులు ఎవరు అని మనకు తెలుసు. మరి సొలొమోను కాలంలో సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు మరి
వారు ఇశ్రాయేలీయులు 2 భాగాలుగా విడిపోతూ వచ్చారు. అందులో 2 గోత్రాలు యూదులుగా ఉన్నారు, మిగిలిన 10 గోత్రాలు ఇశ్రాయేలీయులుగా పిలువబడుతూ వచ్చారు. ఆ ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన శిక్షను బట్టి వారు అష్షూరు రాజు చెరలోనికి కొనుక్కోబడ్డారు. ఆ అష్షూరు రాజు చెరలోనికి చెరసాల్లోనికి వాళ్ళు ఖైదీలుగా వెళ్ళినప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీయులు అన్యజనులతో కలిసిపోయి వారిని వివాహం చేసుకొని మరి వారితో సాంగత్యం చేయడం వల్ల, వారిని పెళ్లి చేసుకుని వారితో పిల్లల్ని కనడం వల్ల వాళ్ళు ఒక మిశ్రిత జనంగా వారు మారుతూ వచ్చారు. వారికి ఉన్న ఇశ్రాయేలు పౌరుషత్వాన్ని వాళ్ళు కోల్పోతూ వచ్చారనమాట. దాన్ని బట్టి వాళ్ళు సమరయులను పిలువబడుతూ వచ్చారు. అందు నిమిత్తమే యూదులకి సమరయులు అంటే ఒక చిన్న చూపు, అలాగే వాళ్ళని ఒక అంటరాని వారిగా చూస్తున్నారు. అందు నిమిత్తమే ఆమె యేసుప్రభు వారిని చూసిన వెంటనే ఆయనను ఒక యూదుడిగా ఆమె గుర్తించిన వెంటనే ఆమె అన్నది ఏంటంటే, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా, ఎందుకంటే యూదులు సమరయులను ఇష్టపడారు కదా, మరి నువ్వు ఎలాగ నన్ను అడుగుతా దాహమునికి మని నీరు ఎలాగ అడుగుతున్నావు అని చెప్పి ఆమె అడిగినప్పుడు అందుకు యేసు 10వ వచనం చూసుకుంటే, నీవు దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు ఏం అడుగుతున్నారంటే, నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవు నన్ను దాహమునికి ఏం అడుగుతావు, దేవుని వరమును బట్టి జీవజలం అడుగుతూ ఉంటుంది. ఆ జీవజలం అన్నప్పుడు ఆమె ఏ రీతిగా అర్థం చేసుకుందంటే, ఆమె నీరు కోసం వచ్చింది కనుక జీవజలం అంటే ఒక వాగు, ప్రవహించే నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. మేము ఈ బావి దగ్గరికి నీటి కోసం వచ్చినప్పుడు యూదులు మమ్మల్ని అసహించుకుంటారు. మరి ఉదయాన్నే వారికి ఒక స్త్రీకి పనికి మరి నీరు ఎంతో అవసరము. ఆమె వస్తే ఉదయకాలం రావాలి, లేకపోతే సాయంకాలం రావాలి, కానీ మిట్ట మధ్యాహ్నం వస్తుందంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఆమె వస్తూ ఉంది. మరి ఈయన ఇచ్చే జీవజలం అంటే మరి ఆ నీరు ఎప్పుడు దొరుకుతానే ఉంటుంది అనుకుంటా. అప్పుడు నేను ఈ బావి దగ్గరికి నేను రావక్కర్లేదు అని అనుకుంటా ఉందన్నమాట. అనుకుని ఆమె ఏమంటుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు తొరుగును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడుగుతోంది. ఆ నీరు మరి ప్రవహించే నీరు, సమృద్ధి అయిన నీరు మరి తనకు తన కుమారులకి ఎంతో అవసరం కనుక ప్రతినిత్యము తన పశువులకి ఎంతో అవసరము. ఎందుకంటే తన వచ్చే ఊరు ఆ యాకోబు బావి దగ్గర చాలా దూరంగా ఉంది. ఎంతో నీరు అవసరం కనుక ప్రతినిత్యము దాన్ని చేదుకుంటూ తనకు అవడం లేదు కనుక ఆ నీరు మరి నాకు దొరుకుతుందా అని అడిగినప్పుడు 13వ వచనంలో చూసినప్పుడు అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెవడును దప్పికొనుడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవనముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకుండానట్లు చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఈ సంభాషణ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది దేని నిమిత్తము? ఆమె నీరు కోసం అడుగుతుంది. యేసుప్రభు వారు చెప్పారు జీవజలము. మరి ఆ జీవజలం మన హృదయాల్లో ప్రవహించినప్పుడు నీరు అనే వాక్యము, జీవజలం అనే వాక్యము మన హృదయాల్లో ప్రవహించాలి. ఇక్కడ ఈ స్త్రీ, ఈయన దేవుని యొక్క ఉద్దేశము, ఈ స్త్రీ మరి దేవుని రాజ్యంలోకి కొనపడబడాలని ఆయన ఉద్దేశం అయింది. బట్ ఆ స్త్రీకి ఇంకను అది విశదపరచబడలేదు. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారని ఆమె అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఆమెని కేవలం ఒక యూదుడుగానే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆమె చూస్తూ ఉంది. కానీ ఈ సంభాషణ పొడిగిస్తున్నప్పుడు ఆ జీవజలం గురించి చెప్పినప్పుడు అది ప్రవహించే నీరు అనుకుంది. కానీ అది కాదమ్మా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నప్పుడు, అయితే నీకు ఆ నీరు కావాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు, నాకు పెనిమిటి లేడన్నప్పుడు ఆయన అవును అన్నప్పుడు ఆమెకు అర్థమైంది. ఎందుకంటే ఆమె గురించి ఎంతో తెలిసినట్టుగా ఆయన చెప్పినప్పుడు ఆమె రెండోసారిగా ఏమి గుర్తించింది? ఆయన్ని ఒక ప్రవక్తగా గుర్తిస్తూ వస్తుంది కదా. ఇక్కడ 19వ వచనం చెప్పినప్పుడు అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఆమె ఏం చెప్తా వస్తుంది ఇక్కడ? ఆయన్ని ప్రవక్తవని గ్రహించిన వెంటనే ఆమెలో నా ఆత్మీయ దాహము ఏ రీతిగా అయితే దేవుణ్ణి ఆరాధించాలని, సమరయులు అన్నప్పటికీ వారికి కూడా ధర్మశాస్త్రం తెలుసు, వారి పితరులు కూడా దేవుణ్ణి ఆరాధించిన వారే. ఆ రీతిగా వారి తల్లిదండ్రులు, వారి పితరుల ద్వారా ఆమె దేవుని గురించి తెలుసుకొని ఉండొచ్చు. ఆమెలో కూడా ఒక ఆత్మీయ దాహం ఉంది, తండ్రిని నేను ఆరాధించాలని చెప్పి. కానీ యూదులకి సమరయులకి ఇక్కడ భేదాభిప్రాయం వలన, వాళ్ళు చిన్న చూపు చూడడం వలన ఆమె నెక్స్ట్ ఏం చెప్తుందంటే, మా పితరులు ఈ పర్వతమును ఆరాధించరు కానీ
ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనే. ఇక్కడ ఆమెకున్న ఆత్మీయ దాహాన్ని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు కనుక ఆయన ప్రణాళిక చొప్పున ఆయన ఆ ఊరికి రావడము, ఆ యాకోబు బావి దగ్గర ఆ స్త్రీ గురించి అక్కడ మరి ఆయన వెయిట్ చేయడం అనేది అది జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనము 4వ వచనంలో చూసినప్పుడు ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చానంటే ఆ ప్రణాళిక ఉంది. ఆ స్త్రీని రక్షింపబడాలి అని చెప్పి దేవుని ప్రణాళికలో ఉంది కనుక ఆయన ఆ ఊరికి రావడము, ఆమె ఆత్మీయ దాహాన్ని బట్టి మొదటిగా తనని ఎవరు తను మరి ఆమె ఎదుట బయలుపరచబడాలని ఆశించాడు కనుక ఫస్ట్ కొంచెం కొంచెంగా ఆమెతో మాట్లాడుతూ చివరికి ఆమె ప్రవక్తని గ్రహించిన తర్వాత ఆమె ఆత్మీయ దాహాన్ని బట్టి ఆమె అడుగుతుంది, మరి యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించాలని చెప్తున్నారు, కానీ మేమైతే వెళ్ళి యెరూషలేములో ఆరాధింపలేము కదా అని ఇక్కడ తాము చెప్తా ఉంది. మరి 22వ వచనం చూసుకున్నప్పుడు మీకు 21 ఈమెకి తెలిసిన ప్రకారం ఆమె ఏమనుకుంటుందంటే యూదుల నుంచి రక్షణ వస్తుంది అనుకుంటుంది. కానీ ఆ ప్రభువారు ఏం చెప్తున్నారైతే, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చేనది, తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఏ రీతిగా అయితే ఆరాధించాలో అని చెప్పి యేసుప్రభు వారు ఆమెకి చెప్తా ఉన్నారు. మనం ఏ రీతిగా ఆరాధించాలి దేవుణ్ణి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించాలి అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు అప్పుడు మరి ఆమె అంటూ ఉంది, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, అంటే ఆమెకి మరి పితరులు చెప్పిన ప్రకారం, ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారం క్రీస్తు అనబడిన మెస్సియా మన రక్షకుడు వస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని చెప్పి ఒక అవగాహన అయితే కలిగి ఉన్న ప్రకారము ఆయనతో చెప్తా ఉందన్నమాట. ఆ స్త్రీ ఆయనతో ఏం చెప్పింది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయని చెప్పగా, ఇక్కడ యేసుప్రభు వారు ఆయనే బయలుపరచబడుతున్నారు తప్ప ఆమెకి ఆయన ఎవరైనా ఆమెకు తెలియదు. అప్పుడు ఆయనే చెప్తున్నాడు ఇక్కడ, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పను. ఎప్పుడైతే క్రీస్తు అనబడిన మెస్సియా ఆయనకి తెలిసిందో, ఎవరు అయితే రక్షకుడు ఆయనని ఆమెకు తెలిసిందో, ఆయనే మెస్సియా అని కనుగొన్న వెంటనే ఆమె జీవితము మారిపోతూ వస్తుంది. ఎలాగంటే ఆమెకి ఇక్కడ జీవజలం అనేది కూడా అర్థమైంది. ఆ జీవజలం ఆమె హృదయంలోకి వచ్చినప్పుడు ఆమె హృదయం ఏమైంది, ఉప్పొంగిపోయింది. ఎందుకంటే ఆమెలో 2 ఆత్మఫలాలు ఇప్పుడు ఆమెకు దయచేయబడ్డాయి. ఏంటది, సంతోషం అనేది, సమాధానం అనేది. ఎన్నో మరి దినాలుగా ఆమె ఒక ఎండిపోయిన స్థితిలో ఉంటుంది, మోడుబారిపోయిన స్థితిలో ఉంటుంది, ఆత్మీయ దాహంతో ఉన్న వస్తున్న స్త్రీని మరి ఆ యేసుప్రభు వారు తనగా ఆయన బయలుపరుచుకున్నాడు తప్ప ఆయన యేసుక్రీస్తు ప్రభువారే ఆమెను కనుగొన్నారు తప్ప ఆమె ఆయన వెతకలేదు. కానీ ఆమె ఆత్మీయ దాహంతో ఉన్నదాన్ని కనుగొన్న ఆయన మాత్రము తనే ఆమె దగ్గర బయలుపరుచుకుంటూ వచ్చారు. అలాగే ఆమె జీవితంలోనికి మరి జీవజలము, ఆ నీరు ప్రవహించినప్పుడు ఇప్పుడు ఆమె జీవితం ఏమైంది, నీరు కట్టిన తోట వలె అవుతూ వస్తుంది. తన జీవితము ఒక ఫలభరితమైన జీవితం వస్తుంది. ఎందుకంటే యోహాను 7:35 చెప్పిన ప్రకారం ఏంటి, నా యందు విశ్వాసం నుంచి వాడెవడో లేఖనం చెప్పినప్పుడు ఆ హృదయంలోంచి ఏం ప్రవహిస్తాయంట, జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే జీవజల నదులు అంటే ఇక్కడ మనకి నీరు అనే వాక్యము తన జీవితంలో ప్రవహిస్తూ వస్తుంది. ఇప్పుడు ఆమె జీవితం ఏ రీతిగా అవుతుంది, నీరు కట్టిన తోట వలె అయింది, ఫలభరితమైన జీవితము. అదే అక్కడ మనకి యెషయా గ్రంథంలో 58:11 చెప్పిన విధంగా నీరు కట్టిన తోట, అలాగే నిత్యము ఉబ్బుకుచు నీటి ఊట. అంటే మన జీవితము ఫలభరితమైనప్పుడు మనలో ఉన్న ఫలాలు మనం మాత్రమే అనుభవింపగా ఇతరులు కూడా ఆ ఫలాలు పంచిపెట్టే వారంగా ఉన్నామా? ఆ స్త్రీ ఒకటి మాత్రమే ఇప్పుడు మెస్సియాని కనుగొనగలిగింది. ఆ సంతోషాన్ని ఆమె ఒక్కతే తన మనసులో ఉంచుకోలేదు. తను పొందిన సంతోషము, తను పొందిన ఫలభరితమైన జీవితము ఆమె మాత్రమే ఉంచుకొనగా ఇతరులు కూడా ఆమె ఇవ్వాలని ఎంతో ఆశపడుతూ వస్తూ ఉంది. ఆ రీతిగానే ఆమె క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని తెలుసుకుని, క్రీస్తు అనబడిన మెస్సియా ఆమె ఫలానా ఈయనే క్రీస్తు అనబడిన మెస్సియా అని తెలిసిన వెంటనే ఆమె ఇక్కడ ఏం చేస్తుంది, 28వ వచనం చూసినప్పుడు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, అంటే ఆమె తన జీవితంలో క్రీస్తు అనబడిన మెస్సియా తన వలె తన వారు కూడా ఎవరు ఈ మెస్సియాని కనుగొన వల్ల ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, ఆత్మీయ దాహంతో ఉన్నారు. తను మాత్రమే కాక తన వారిని కూడా తను ప్రేమించి తనకు తెలిసిన విషయాన్ని తన వారికి చెప్పాలని వెంటనే తను చేసే పనిని కూడా విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకుని వెళ్ళి ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండ్రి. ఈమె చెప్పిన వెంటనే ఈమెలాగాని వారు కూడా ఈమె మాటల మీద విశ్వాసం ఉంచారు. ఇప్పుడు ఆయన ఎవరైనా ఇంకా చూడనే లేదు, కానీ ఈమె చెప్పిన మాటలను బట్టి ఆ వాళ్ళు విశ్వాసం ఉంచి మీరు ఎక్కడికి వస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆయన యొద్దకి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత మనం చూసుకుంటే 39వ వచనం చూసుకుంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆమె ఏం చెప్తూ వచ్చిందంటే, మొదటిగా ఆయన ఎలా కనుగొందో, ఆ తర్వాత ఆయన ఒక ప్రవక్త అని, తన జీవితాన్ని ఎలాగైతే ఆయన మరి తన ఎదుట మరి ఎవరికి తెలియని తన జీవితాన్ని ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒక ప్రవక్తగా తన గ్రహించగలిగిందో, అలాగే ఆరాధించే స్థలం ఎక్కడ ఉన్నదన్నప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వాళ్ళని ఆయన చెప్పినప్పుడు, అలాగే ఆయనే క్రీస్తు అనబడిన మెస్సియా అని ఆయన కనుగొన్నప్పుడు, ఈ అన్ని మాటల్ని బట్టి మాత్రమే వారు ఆ సమరయంలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. మరి వారు కూడా మరి ఎంతో ఆశతో మరి ప్రభు వారిని కూడా వారి ఊరిలో ఉండమని అడిగినప్పుడు అక్కడ యేసుప్రభు 2 దినములు ఉన్నారు. ఆ 2 దినముల్లోనే ఎన్నో అద్భుతములు చూసి ఉంటారు, ఎన్నో స్వస్థత కార్యాలు జరిగి ఉంటాయి, ఎంతో మంది మాట రాని వాళ్ళకి మాట వచ్చి ఉంటుంది, ఎన్నో వ్యాధులతో బాధపడుతున్న వారందరూ కూడా బాగుపడి ఉండొచ్చు. మనం ఈ సువార్తల్లో ఎన్నో అద్భుత కార్యాలు చూస్తూ ఉంటాము. ఆ 2 దినముల్లోనే ఆ సమయంలో అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. చివరిగా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, 41వ వచనంలో చెప్పినప్పుడు, ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నీవు చెప్పిన మాటని బట్టి కాక మా మటుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. సో ఇక్కడ ఈమె మొదటిగా ఆ స్త్రీని బట్టి నమ్మారు. ఆ స్త్రీని బట్టి ఈయన మెస్సియా, ఈయన లోకరక్షకుడు నమ్ముతూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆయన 2 దినములు వారి ఊర్లో వారు ఆహ్వానించి ఆయన ఉండమని బతిమలాడుకున్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి, ఆయన చేసిన కార్యములను బట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆ స్త్రీని బట్టి కాక నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుంటున్నాము. మొదటిగా సమరయులు ఒకలాంటి ఎండిపోయిన స్థితిలో మోడుబారి జీవితాల్లో ఉంటున్నప్పుడు, వారి జీవితాల్లో లోకరక్షకుడు వచ్చినప్పుడు ఇప్పుడు వారి జీవితాలు ఎలా వస్తూ వచ్చాయి? నీరు కట్టిన తోట వల్ల వస్తున్నాయి. ఆ స్త్రీ మొదటిగా నీరు కట్టిన తోట వల్లే ఫలించిన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు, తనకి ఆ తన జీవితం ఫలభరితమైనప్పుడు తనలో ఉన్న ఫలాలు అంటే తనలో ఉన్న నీటి బుగ్గ, ఒక నీటి ఊట, తనలో జీవజలం ప్రవహిస్తున్నప్పుడు ఆ జీవజలాన్ని తను ఆపివేయక ఆ జీవజలం తన వారు కూడా పొందాలనే ఆశతో వారిని కూడా యేసుప్రభు వారికి దగ్గరికి మరి నడిపించింది. ఆ నడిపించినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి మారుతూ వచ్చారు. మన జీవితాల్లో కూడా మరి యేసుప్రభు వారు అలాగే మరి ఎన్నో సమయాల్లో మనం కూడా మరి మన స్థితి మొదట చూచినప్పుడు ఒక నశించిపోయిన స్థితిలో ఉన్నాము, మరి పనికిరాని స్థితిలో ఉంటూ వస్తున్నాము. మనం కూడా మరి ఎండిపోయిన స్థితిలో ఉంటూ వస్తున్నప్పుడు దేవుని వాక్యం మనకు అందబడింది. ఇలాగే కొంతమంది ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మనము ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆయనలోకి వచ్చినప్పుడు మన జీవితం ఫలభరితమైంది. మనం కూడా ఆత్మ యొక్క ఫలములు మనము చూస్తున్నాము. చూసిన వారంగా ఆ రీతిగా ఉండిపోకుండా మనము మరి సమరయ స్త్రీ ఎలాగైతే తన వారిని ప్రేమించింది, తన ఎంతో ప్రేమించింది కాబట్టి వారి స్థితి ఆమెకు కూడా తెలుసు కాబట్టి తను తెలుసుకున్నది, తను అనుభవించింది తనతో పాటు ఉంచకుండా తన వారికి కూడా తను పంచుతూ వచ్చింది. మనం కూడా ఆ రీతిగా ఉన్నామా? మరి మన జీవితాల్లో మనం ఎన్నో కార్యములు ఆయన మరి మనకిచ్చే సంతోషమే కానీ, సమాధానమే కానీ, స్వస్థతలే కానీ ప్రతినిత్యము మనం చూస్తున్నాము. ఆయన వాక్యం ప్రతిదినము చదువుతా ఆయనతో పాటు మనం గడుపుతుంటే ఎన్నో కార్యాలు మనం చూస్తాం. కానీ మనం ఎవరినైనా ఒక్కరినైనా మరి మన సొంత వారినైనా కొంచెమైనా మరి మనం దేవుని సన్నిధికి నడిపించగలిగే స్థితిలో మనం ఉంటున్నామా? మనం పరీక్షించుకుంటే నిజంగా ఆ స్త్రీ వలె మనం చేయలేకపోతున్నామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్త్రీ ఎంతో భారం కలిగిందా ఉంది ఇక్కడ. తను మాత్రమే కాక తన వారు కూడా తను మారాలని ఎంతో ఆశపడుతుంది. ఎన్నో సంవత్సరాలుగా మా ఇంట్లో వాళ్ళు మారడం లేదు, మా చుట్టాల బంధువులు మారడం లేదు, మా స్నేహితులు మారడం లేదని మనం అంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాం. కానీ వాళ్ళలో ఒక్క మార్పు కూడా మనం తీసుకురాలేకపోతున్నామంటే మనలో ఉన్న ఫలాలు అంటే మన నీటి ఊట అంతవరకు, ఆ నీటి ఊట అంటే మనం చూస్తూ ఉంటాం కదా, మరి నదుల్లో కానీ
మరి బావుల్లో కానీ నీటి ఊట అది వస్తూ ఉండాలి. నీటి ఊట వస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు తోడుకుంటూ ఉంటారు. ఆ నీళ్లు తోడుకుంటున్నప్పుడే మళ్ళీ మళ్ళీ ఊరుతూ ఉంటుంది. కానీ మనం స్టాప్ చేసేస్తే ఆ వాటర్ ఏమవుతుంది, ఒక వేస్ట్ వాటర్గా అయిపోయి చెత్త చెదారం పడిపోతుంది. కొన్ని నీళ్ళకి అవి ఎండిపోవచ్చు, చెత్త చెదారం కూడా వేసేయచ్చు. కానీ మనలో ఉన్న ఊట ఎప్పుడైతే బయటికి వస్తూ ఉంటుందో, ఎవరో ఒకళ్ళు తోడుకుంటూ ఉంటే ఆ ఊట మనకి బయటికి వస్తూ నీటి ఊట ఒక బుగ్గ వలె వస్తూ ఉంటుంది. ఆ రీతిగా మరి మన జీవితాలు మనం ఉంటున్నామా? మరి ఈ వాక్యము చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, మరి మనం ప్రతిదినము మనమైతే చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళే చాలామంది, మనం పోనీ అన్యులను తీసుకోకర్లేదు, మన సంఘంలోనే చాలా వాళ్ళు మన మందిరానికి వచ్చే చాలామంది వస్తూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. వాళ్ళని చూసి మనం ఒక్కొక్కసారి బాధపడుతున్నాం, అయ్యో వీళ్ళు కొన్ని వాటికి రావడం లేదే, మరి కొన్ని కూడికలకు రావడం లేదు అన్నప్పుడు మనం ఎవరినైనా ఒక్కళ్ళైనా ప్రోత్సహించే వారంగా ఉన్నాం, మాటలు అనేసి విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? మరి మనలో ఉన్న ఆత్మీయ ఫలాలు వారిలో కూడా ప్రవహించాలంటే ఎవరో ఒక్కరిలో ఉన్న మన బాధ్యత తీసుకొని మనంగా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఆదరించి వాళ్ళని నడిపిస్తా వాళ్ళని కూడా అలాంటి ఆత్మీయ ఫలాలు మనం అందించగలిగితే వాళ్ళని ఇక్కడికి మన మందిరాన్ని తీసుకొస్తే దేవుడే వాళ్ళని ఫలింపచేస్తాడు. అది ప్రయత్నం ఏంటంటే ఓన్లీ మనం ఇక్కడ తీసుకురావడం, మన వారి కోసం ప్రార్థించడం. వాళ్ళలోకి ఆత్మీయ ఫలాలు వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రీతిగా మన జీవితాలు నీరు కట్టిన తోట వలెను నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊటలను ఉండాలంటే మనం ఫలించామో మన వలన ఇతరులు ఫలించాలి అనేది దేవుని ఉద్దేశమైంది. మరి ఈ వాక్యం తీసుకోవడం వెనుక నా ఉద్దేశం ఏంటంటే 2024 దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము. మరి అది ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. నీరు కట్టిన తోట అంటే, నీరు అంటే స్త్రీలంగా మనకు మొదట గుర్తుకొచ్చేది ఏం చెప్పండి? నీరు అంటే ఏం గుర్తుకొస్తుంది? కన్నీరు. నేను కూడా ఫస్ట్ కన్నీరు అనుకున్నాను. కన్నీరు అంటే నేను 2023 అంతా నిజంగా సియోనికి రాకముందర చాలా కన్నీరు విడిచాను. అది ప్రతిసారి నాకు గుర్తొస్తుంది దేవుని మందిరం నుంచినప్పుడు. అంత కన్నీరు నేను ఎప్పుడు ఏడవలేదు నా జీవితంలో. అంత ఏడ్చాను, ఎందుకు ఏడ్చాను కూడా అర్థమయ్యేది కాదు. అలాంటిది విజయవాడకు వచ్చిన తర్వాత సియోను మందిరానికి వచ్చి దేవుడు నిజంగా సియోన్లో నవ్వు కలిగి చేసినట్టుగా నా జీవితంలో నవ్విచ్చాడు. మళ్ళీ ఎందుకు నీరు వచ్చింది అని చెప్పి ఎప్పుడూ నేను ధ్యానిస్తున్నాను ఆ వాక్యాన్ని గురించి. ప్రభువా ఏంటిది నా జీవితంలో అంటే మరి నాకు నిజంగా అంత జ్ఞానం లేదు కనుక తొందరగా వెలగలేదు. కొన్ని రోజులు మనము ఎప్పటికప్పుడు ఫోన్లు చూస్తూ ఉంటాం కనుక ఎవరో ఒకటి దైవజనులు మాట్లాడుతూ ఉంటారు కనుక ఆయన ఏం కూడా పూర్తిగా మాట్లాడలేదు. జస్ట్ అక్కడ నాకు వచ్చిన వాగ్దానము హైలైట్గా వచ్చిందనమాట. దాన్ని చూసినండి ఇదేంటి నా వాక్యంలా ఉందని. ఈవెన్ డిసెంబర్ నెల వచ్చేటప్పుడు కూడా అందరూ వాగ్దానాల గురించి మాట్లాడతారు కదా, మరి నా జీవితంలో ఏం నెరవేరింది ప్రభా, ఏం నెరవేరింది అందరూ మాట్లాడతారు, మరి నేనేం మాట్లాడాలి అన్నప్పుడు దేవుడు ఇది నోట్ చూపించాడు. ఎప్పుడు ఒప్పుకుచుండు అన్నప్పుడు ఏంటంటే నాకు అప్పుడు స్ట్రైక్ అవుట్ అయిందనమాట. అంటే ఒక నీటి ఊట ఎట్లా రావాలి అనుకున్నప్పుడు మన జీవితంలో మనం అన్ని ఫలాలు అనుభవిస్తున్నాం. ఆ ఫలాలు మనతోనే బాగుంది, మన జీవితం బాగుంది కదా, మనం అన్నీ అనుభవిస్తున్నాము, మనకి బాగుంది, మన జీవితంలో అన్నీ మనకున్నాయి అని చెప్పి మనని గురించి మనం చూస్తున్నాము. కానీ ఇతరులను మనం చూసే వారంగా ఉన్నామా? అది నేను తెలుసుకోలేకపోయానంత దేవుని దగ్గర నేను ఒప్పుకున్న తర్వాత దేవా మరి నా వాగ్దానం నా జీవితంలో అంటే అది 1 సంవత్సరంతో అయిపోయే వాగ్దానం కాదు. నా జీవితాంతం, నా మరణాంతరం వరకు ఆ వాగ్దానం నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడని నాకు ఆ వాక్యం బయలుపరచబడుతూ వచ్చిందనమాట. అందుని బట్టి నేను ఆ వాక్యం చెప్పాలని జనవరి నెల నుంచి ట్రై చేస్తున్నాను. దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చాడనమాట. నాకు అసలు బాగలేదు. నిన్నటి దినం కూడా అసలు బాబు నేను చెప్పగలనా లేదా, మంజుకి ఫోన్ చేసి చెప్పేద్దాము, నా వల్ల కాదులే అనేసి అంటే కాదు నేను చెప్పాలి, నాకు దేవుడు ఇచ్చిన మరి ఆ ఛాన్స్ నేను మళ్ళీ మిస్ చేసుకోకూడదు, మళ్ళీ నెక్స్ట్ దానికి నేను పోస్ట్పోన్ చేయకూడదు అని చెప్పి దేవుడిపై నా ప్రభా నాతో మాట్లాడి నేనేం మాట్లాడాలని మీరు కోరుకుంటా అన్నప్పుడు దేవుడు నాకు సమరస్తి గురించి చెప్పడము, ఆమె జీవితం ఎలాగైతే ఫలభరితమైందో ఆమె మాత్రమే కాక ఆమె తన ప్రజల కోసం ఏ రీతిగా అయితే తన వాళ్ళు కూడా ఫలింపచేస్తూ వచ్చిందో ఆ రీతిగానే మనం కూడా మన జీవితాల్లో దేవుడు ప్రతినిత్యము మనం ఆయనతో ఉంటున్నాం కనుక ఆయన సన్నిధిలో ఎప్పుడు ఉన్నప్పుడు మరి మన జీవితాలు ఎంతో ఫలభరితంగా ఉన్నాయి. దానివల్ల అనేకులు కూడా ఫలించాలని చెప్పి మరి దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆ రీతిగా దేవుని కోరుకుందాము. ఎప్పుడు ఆ విషయంలో మాత్రము మనం తొట్టిల్లుక. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చూసుకుంటే
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఈ వాక్య వచనం ఏంటంటే ఇక్కడ మన జీవితంలో మనం పాపులమైనప్పుడు క్రీస్తు ప్రభు వారి రక్తం చేత మనం పవిత్రపరచబడుతూ వచ్చాము. ఆ రక్తము చేత మనం పవిత్రపరచబడిన బట్టి దానిని బట్టి మరియు మనమిచ్చే సాక్ష్యముని బట్టి, అంటే మనం ఎల్లప్పుడూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలి. మన జీవితాలు మరి ఫలభరితం అంటే ఏంటంటే మన జీవితంలో జరిగిన సంఘటనలు. కొంతమందికి మనం ఇచ్చే సాక్ష్యం వల్ల ఎంతోమంది మరి వాళ్ళు పురికొల్పబడుతూ ఉంటారు. ఎంతోమంది వారికి ఉన్న మరి ఆ సిచ్యువేషన్స్ ఎట్లా మేము మనకే వస్తున్నాయేమో సిచ్యువేషన్స్, వేరెవరికి అలాంటి సిచ్యువేషన్స్ లేమో అనుకుంటున్నప్పుడు కొన్ని సాక్ష్యాల ద్వారా కూడా వాళ్ళు ఎంతోమంది మారబడుతూ వస్తున్నారు. చాలామంది పెద్దలు కూడా, చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి కూడా చాలామంది చెప్పిన సాక్ష్యాల వల్ల కూడా మారబడుతూ వస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే సెలవిస్తూ ఉంది. మనకి దేవుని రక్తం చేత మనము మరి రక్షింపబడ్డాము. అలాగే మనం ఇచ్చే సాక్ష్యం ద్వారా మనని ఎవరిని జయిస్తూ వస్తామంటే అపవాదిని జయించగలము. అంటే మన జీవితంలో మరి అపవాది చోటివ్వక మన జీవితం ఫలభరితంగా ఉండాలి కదా. అపవాది వస్తే మన జీవితం ఫలభరితం అవ్వదు, కానీ మన జీవితము ఎప్పుడూ ఫలభరితంగా ఉండాలి. మనల్ని జయించే వారిగా మనల్ని క్రీస్తు అడుగుతున్నాడు తప్ప మనల్ని అపజయం పొందేవారుగా కాదు. మనం జయించేవారంగా ఉండాలంటే ఎప్పుడు ఆయన గొర్రెపిల్ల రక్తమును బట్టి మనమిచ్చే సాక్ష్యమును బట్టి మనం ఎప్పుడు జయించబడాలని ఇక్కడ ప్రభువారి కోరిక అయి ఉంది. సో అందుని బట్టి మనం ఎప్పుడు సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది. మన జీవితాలు కూడా ఆ రీతిగా ఫలభరితంగా ఉండాలి. ఆ ఫలాలు అనేకులకు మనం అందిస్తూ ఉండాలి. మరి అదే మనం అందరము అది నేర్చుకోవాలని చెప్పి కొంతమంది గురించనే బాధ్యత కలిగి మన జీవితంలో దేవుడు అడిగేది మరి తండ్రి చిత్తము నెరవేర్చుట అని. కుమారుడు తండ్రి చిత్తం నెరవేర్చాడు అంటే ఏంటి? మరి అందరినీ దేవుడిలోకి నడిపించడమే యేసుక్రీస్తు వారి ఉద్దేశమైంది. అంటే ప్రతి ఆత్మని, నశించిపోతున్న ఆత్మలని కానీ మరి పాపంలో ఉన్న ఆత్మలైతే ప్రతి ఒక్క ఆత్మని ఆయన రక్షించడమే. అలాగే మనకి దేవుడిచ్చే మన ఎడల దేవుని ఉద్దేశం కూడా అదే అండి. ఒక్క ఆత్మనైనా మనం రక్షించాలి. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఎంతో సంతోషిస్తారు. అలాగే మనం కూడా ఒక్క ఆత్మనైనా రక్షించాలి మన జీవితాల్లో. మరి దేవుడి సహాయం కోరుకుంటూ ఆ రీతిగా మన ఫలభరితమైన జీవితాన్ని, లేకపోతే ఇంకా మనం ఫలించలేకపోతున్నామా, దేవుని సహాయం అడిగి మనం ఫలభరితులమయ్యి మన వారిని, మన సొంత వారిని, మన ఇంట్లో వారిని, మన చుట్టుపక్కల వారిని, మన సహోదరులు, మన స్నేహితులే చాలామందికి వాళ్ళకి ఐశ్వర్యపరంగా కానీ ఆరోగ్యపరంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, కానీ వారికి నిత్య జీవం గురించి తెలియదు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారని తెలియదు. వారికి ఎలాగ చెప్పాలని మనము పెద్ద పెద్ద వాక్యాలు మరి పెద్ద పెద్ద మాటలు మనం నేర్చుకోకలేదు. వారితో మాట్లాడాలని మన ఆశ ఉన్నప్పుడు ప్రభా నువ్వే మాట్లాడంటే మనం ఏం మాట్లాడాలని ఆయనే సహాయం చేస్తాడు. ఆ రీతిగా మనం మరి దేవుని సహాయం కోరుకుంటూ మన జీవితాలు ముందుకు సాగిపోవాలని మరి దేవుడు నాకు ఇచ్చిన చిన్న వాక్యాన్ని దీవించాలని మరి వందనాలు చెల్లిస్తూ దేవునికి మహిమ కలుగును గాక.